తల్లిగా అడుగుతున్నాను, నాకో మాటిస్తావా? తాగుడు మానేయమనడం తప్ప నువ్వు ఏది చెప్పినా ఆలోచిస్తాను. వెళ్ళి నీ భార్యని పిల్లాణ్ణి తీసుకురారా. అప్పుడైనా నీలో మార్పొస్తుందేమోనని ఒక చిన్న ఆశ. అవును, అమ్మాయి గారికి అయ్యగారు రూమ్లో ఉన్నప్పుడు పాల గ్లాస్ ఇచ్చాను కదా, మళ్ళీ ఈ రూమ్ వైపు వచ్చానంటే నేను నా పిచ్చి కాకపోతే అమ్మాయి గారు ఏ రూమ్లో ఉంటారో తెలియక కదా పాల గ్లాసు 2 రూమ్లో పెడదాం అనుకున్నాను. అమ్మాయి గారు ఆ రూమ్లో ఉన్నారు కదా, మళ్ళీ ఈ రూమ్లో పాల గ్లాస్ పెట్టడం దేనికి? మా అమ్మాయి గారు చెబుతున్నట్టు నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. హలో హలో అర్చన. హలో శర్వాణి. ఏంటి డిస్టర్బ్ చేశామా? నోనో, మీతో మాట్లాడితే రిలాక్స్గా ఫీల్ అవుతాను, ఎప్పుడు డిస్టర్బ్గా ఫీల్ అవ్వను. రేణు ఎలా ఉంది? పక్కనే ఉంది. వన్స్ అగైన్. హలో అర్చన, ఎలా ఉన్నావు రేణు? బాగున్నాను అర్చన. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేశాం. ఇంపార్టెంటా? ఏంటది? అది ఫోన్లో కాదు, ఇక్కడికి వస్తే నీకు అన్ని విషయాలు చెప్తాను. ప్లీజ్ ఒకసారి శర్వాణి వాళ్ళ ఇంటికి వస్తావా? ఏం జరిగింది రేణు? అది ప్లీజ్ అర్చన, నువ్వు ఒకసారి రేపు మా ఇంటికి వస్తే అన్ని విషయాలు డీటెయిల్డ్గా మాట్లాడాలి. ఓకే శర్వాణి, నేను రేపు మీ ఇంటికి వస్తాను. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. బాయ్. ఏం జరుగుంటుంది? శ్రావ్య ఇంకా బయటికి రాలేదేంటి? వాళ్ళ మమ్మీ ఇంట్లో లేదని చెప్పింది కదా. ఆంటీ వచ్చేలోగా శ్రావ్యతో బయటికి వెళ్ళిపోవాలి. హాయ్ పార్దు. ఏంటి ఇంత లేటు? 5 minutes కదా. సారీ యార్. ఓకే కమ్ ఆన్. సారీ కాదు, మీ మమ్మీ వచ్చేలాగా వెళ్ళిపోవాలన్నావుగా, అది నా టెన్షన్. లెట్స్ మూవ్ యార్. What happened here? Move.
వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. కానీ అడగాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఎక్కడికెళ్తున్నావు? బయటికెళ్తున్నాను. అది సమాధానం కాదు. పార్దు అంటే ఇతనేనా? అవును. నమస్తే ఆంటీ. శ్రావ్య నేను తెలుసు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అవునంటీ. మరి ఇప్పుడెక్కడికి బయలుదేరారు? మమ్మీ, అలా బయటికెళ్దామని పార్థు నేనే రమ్మన్నాను. ఎందుకు? ప్రేమించుకోవడానికా? శ్రావ్య, ఒకసారి లోపలికి రా. పార్దు, నువ్వు కూడా. నేను రాను. పర్వాలేదు, నువ్వు రా. ఏంటి శ్రావ్య ఇదంతా? శ్రావ్య, ఇద్దరిని రమ్మన్నాను కదా, రండి. ఏంటి శ్రావ్య ఇది? ప్లీజ్ రా, ఏం కాదు, నేనున్నా కదా. కమ్. కూర్చో బాబు. పర్లేదంటీ. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, మజ్జిగ? పర్లేదంటీ. ఎక్కడికెళ్దామని ప్లాన్ చేసుకున్నారు? సినిమాకా? పార్కా? మరెక్కడికైనానా? మమ్మీ, చెప్పు బాబు, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నది ప్రేమించుకోవడానికిగా? అది కాదంటీ. నేనొక మాట చెప్తాను, వింటారా? ఇంటికన్నా గుడి పదిలవని పెద్దలు దేని గురించన్నారో నాకు తెలియదు కాని, మీకు అంటే మీలాంటి ప్రేమికులకు పార్కులు, సినిమా హాళ్ల కంటే ఇల్లే పదిలం. మూడో కంటికి తెలియకుండా మీరు ఎంతసేపు ప్రేమించుకోవాలనుకున్నా ఇల్లైతే సేఫ్గా ఉంటుంది. మీరిద్దరూ ఎంతసేపు కావాలని ఇక్కడ ప్రేమించుకోండి, నేను బయట కూర్చుంటాను. మీరు ప్రేమించడం అయిపోగానే చెప్పండి, అప్పుడు లోపలికొస్తాను. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? నేను నిజమే మాట్లాడుతున్నాను శ్రావ్య. ప్రేమించుకోవడం కోసం ఎక్కడో బయట తిరగడం ఎందుకు? ఇక నుండి రోజు ఇంట్లోనే ప్రేమించుకోండి. ఏ రిస్కు లేకుండా నేను చక్కగా సెక్యూరిటీగా ఉంటాను. మీకు మధ్యలో అవసరమైతే టీయో, కాఫీయో, కూల్ డ్రింక్స్ కూడా సర్వ్ చేసుకుంటాను. ఇంట్లో 4 గోడల మధ్య ఏం జరిగినా ఎవ్వరికీ తెలియదు. సారీ ఆంటీ, వస్తాను. పార్థు, ఏ పార్థు,
మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావో నువ్వేం మాట్లాడావో అర్థమైందా? పార్థు ఎంత హర్ట్ అయి వెళ్ళిపోయాడో తెలుసా? ఇందులో హర్ట్ అవడానికే ఉంది? నేనేం తప్పుగా మాట్లాడలేదే. నువ్వు మాట్లాడింది తప్పు కాదు, అంతకన్నా పెద్ద బ్లెండర్. తనేదో నన్ను పికప్ చేసుకుని సరదాగా తిరుగుదామనుకున్నాం. అతన్ని పట్టుకుని ఇంట్లో కూర్చొని ప్రేమించుకోండి కాపలా కాస్తాను అంటావా? ఛీ! ఇదిగో ఇలాగే రేపు నా మొహం మీద నలుగురు చెయ్యను ఉమ్మకుండా ఉండడం కోసమే ఇంట్లో ప్రేమించుకోమన్నాను. మీరు బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే 10 మంది చూసే 10 రకాలుగా అనుకోకుండా ఉండడం కోసమే ఇంట్లోనే ప్రేమించుకోమన్నాను. ఫలానా ప్రేమిలాదేవి విష్ణువర్ధన్ల కూతురు ఎవరితోనో బండెక్కి బలాదురుగా తిరుగుతుందని జనం అనుకుంటుంటే వినకుండా ఉండడం కోసమే ఇంట్లో ప్రేమించుకోమంటున్నాను. మమ్మీ నువ్వు అసలు నా తల్లివేనా? నువ్వే అంటున్నావుగా అమ్మా అని. అయినా నీకా డౌట్ ఎందుకొచ్చింది? నువ్వు నా మీద కక్ష కట్టినట్లుగా నీ బిహేవియర్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చూడు శ్రావ్య, చిన్నపిల్లలకి అక్షరాలు నేర్పిస్తున్నప్పుడు అవి దిద్దడం చేత కాక తిరిగి చెప్పడం సరిగ్గా రాక పేరెంట్స్ బలవంతంగా కక్ష కట్టి అవి నేర్పిస్తున్నారు అనుకుంటారు. కాని అవే అక్షరాలు పెద్దయ్యాక ప్రయోజకులవ్వడానికి ఉపయోగపడ్డప్పుడు తెలుస్తుంది వాటి విలువ. మమ్మీ నువ్వు చెప్తున్న దానికి చేస్తున్న దానికి లింకే లేదు. ఉంది శ్రావ్య. మీరు నిజంగా మనసు విప్పి మాట్లాడుకోవడానికి, మీ వ్యూస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. నేనిచ్చిన ఆఫర్ని ఉపయోగించుకోవచ్చు. మమ్మీ నీకింతకు ముందే చెప్పాను నా లైఫ్ ని నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటానని. నా నిర్ణయాన్ని ఎవరి కోసమూ మార్చుకోలేవు. మార్చుకోమని ననలేదే. కాని నలుగురు మధ్య బతుకుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మసులుకోమంటున్నాను. కానీ నాకే నలుగురితోనూ అవసరం లేదు. కాని నాకుంది. ఇప్పటికే జీవితంలో నరకం అనుభవిస్తున్న నేను ఇంకా మాటలు పడలేను. నా ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు నా పద్ధతిలో నడవాల్సిందే. అంటే నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటావా? అలా అని ఏ తల్లి ఏ కూతురికి చెప్పదు. కానీ నువ్వు అలాగే బిహేవ్ చేస్తున్నావు. నా కోసం వచ్చిన పార్థుని హర్ట్ చేశావు, నన్ను షేమ్ చేశావు. పార్దు ఎవరు? చెప్పానుగా నా బాయ్ ఫ్రెండ్ అని. అంతేకాని ఇంకా నీ భర్త కాలేదుగా. మమ్మీ అయినప్పుడు నేనెవన్నా అంటే నీ కాలు చెప్పుతో కొట్టు. మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? నిజాలు మాట్లాడుతున్నాను. ఇంట్లోనే కూర్చుని మాట్లాడుకోమంటే మీరిద్దరు ఎందుకు హర్ట్ అయ్యారు? పార్థు నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడని నీకు నమ్మకం ఉందా? అతని గురించి నీకు పూర్తిగా తెలుసా? అతన్ని స్టడీ చేయడానికి నీ వెళ్తున్నది. అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా? అతని పేరెంట్స్ గురించి నీకు తెలుసా? అవన్నీ నాకెందుకు? నేను పార్థుని లవ్ చేస్తున్నాను. కానీ నీకు రేపు వేరే ఏదైనా ప్రాబ్లం వస్తే సపోర్ట్ చేయాల్సింది వాళ్లే. మమ్మీ నువ్వెన్ని చెప్పినా నేను వినను. నా ఇండివిజువాలిటీ నాకుంది. ప్లీజ్ నన్ను వదిలేయ్. నా లైఫ్ నాకు నచ్చినట్టే బ్రతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను. అంతేకాని నన్ను డౌట్ చేయకు. నా స్వేచ్ఛకి అడ్డు రాకు. శ్రావ్య, నీ లైఫ్ నీదే. కానీ జీవితం నాకు నేర్పిన పాఠాలు తల్లిగా నీకు చెప్పాలని నా బాధ. నువ్వు నాలా బాధపడకూడదని ఇంతలా చెప్తున్నాను. అర్థం చేసుకో. వద్దమ్మా ప్లీజ్ నన్ను వదిలే. శ్రావ్య, ఎంతో ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటే తప్ప శర్వాణి నన్ను ఇంటికి రమ్మనదు. ఏమై ఉంటుంది?
శర్వాణి, రేణుక, ఏం జరిగింది? ఏం జరిగిందంటే అలా మౌనంగా ఉంటారేంటి? ఎలా చెప్పాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాం. ఏంటి, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమా? చచా, అలాంటిదేం లేదర్చన. నీ గురించి ఒక విషయం తెలిసింది, అందుకే ఫోన్ చేశాం. నా గురించా? నా గురించి ఏం తెలుస్తుంది? ఏంటి అర్చన, శర్వాణి రేణుకులు నా ఫ్రెండ్స్ అని చెప్పా? కనీసం మాతో ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మాకంతా తెలిసిపోయింది అర్చన. ఎందుకు అర్చన మా దగ్గర దాచావు? తెలిసిపోయిందా? మీకంతా తెలిసిపోయిందా? నాకు ఆ దేవుడు ఇంతే రాశాడు రేణుక. గాల్లో దీపం పెడితే ఆరిపోతుందని అందరికీ తెలుసు. ఆరిపోయే దీపాన్ని ఎన్ని చేతులు అడ్డు పెట్టినా నవ్వుతున్నారేంటి? అసలు మీకేం తెలిసింది? దీపం చేతులు అంటున్నావు, ఆరిపోయే దీపం ఏంటర్చన? మీరింతసేపు దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించా? పద రా అర్చన. ఏంటి ఈ ఫ్లవర్స్ అంతా? ఏంటి అసలేంటిది? సర్ప్రైజ్. నువ్విలాగే నడుచుకుంటూ వెళ్తే నీకే తెలుస్తుంది. పదార్చన, నువ్వే చూద్దు గాని పదా.
పులికి వేటాడడం పంజా విసరడం పుట్టుకతోనే తెలుసు. కానీ అది వేటాడాలన్నా పంజా విసరాలన్నా ఎంత ఓపిగ్గా ఉంటుందో తెలుసా అంకుల్? నేను పులిని.